హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అన్పాల్. మీరు చూస్తున్నారు బ్లెస్సీ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ అయితే చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, అన్న డిగ్రీ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా క్లోజ్ అయ్యా, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, అనే అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది, మేము ఇంకా ఎప్పుడు వెబ్ ఆప్షన్స్కి వెళ్ళిపోవాలని చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో మనం ప్రెజెంట్గా ప్రీవియస్గా చేసిన వీడియోస్లో అయితే మనం ఏపీ ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ కోసం, అలాగే ఏపీ ఎంసెట్ ఎంపీసీ కౌన్సిలింగ్ కోసం అయితే చేస్తాము. సో అలాగే ఈసెట్ కోసం కూడా చాలా వీడియోస్ అయితే చేస్తున్నాము. సో అలాగే డిగ్రీ కోసం కూడా చాలామంది కామెంట్ చేయడం, అలాగే మెసేజెస్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇవాళైతే ఈ వీడియోలో అయితే మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఏపీ డిగ్రీ ఓఏఎంటీసీ సో రిజిస్ట్రేషన్స్ ఎప్పటి నుంచి, లాస్ట్ డేట్ ఎప్పుడు, అలాగే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, అలాగే అదేవిధంగా ఏదైతే మనకి అలాట్మెంట్ ఉంటుందో అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అని చెప్పి క్లియర్గా ఈ వీడియోలో అయితే మెన్షన్ చేయబోతున్నాను. సో ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా పక్కా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఛానల్ కోసం షేర్ చేయండి. సో ఏపీ ఎంసెట్, ఈసెట్, అలాగే ఏపీ సెట్స్ కోసం సంబంధించిన ఫస్ట్ కౌన్సిలింగ్ సంబంధించిన అయినా కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కీమ్స్ కోసం, అంటే గవర్నమెంట్ రోబై ఫ్రీ స్కీమ్స్ కోసం కానీ, సో మన ఛానల్ అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. సో ప్రజెంట్ మన టాపిక్లోకి అయితే జంప్ అయిపోద్దాం. సో ఇక్కడైతే మనకి ఇంకా ఫీల్డ్ అప్లికేషన్, ఇంకా ప్రింట్ అప్లికేషన్ అయితే ఉంది. సో వెబ్ ఆప్షన్స్ కూడా మనకైతే రాబోతుంది. సో ఈ డేట్స్ అన్నీ ఎప్పుడవుతుంది, ఇవన్నీ యాక్టివేట్ అయ్యి అంటే ఇవైతే ఇంకా యాక్టివేట్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. సో మనకైతే వెబ్సైట్లో అయితే జస్ట్ అలా చూపిస్తున్నారు. సో మనకి ఇంకా స్క్రీన్ చూసుకున్నట్టయితే ఇంకా ప్రజెంట్ అయితే రిజిస్ట్రేషన్స్లోనే ఉంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ క్లియర్గా చూస్తే మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. మనకైతే 25th, అంటే మనకి 25th వరకు కూడా ఇంకా రిజిస్ట్రేషన్స్ అయితే ఉన్నాయి. సో గతంలో చూసినట్టయితే మనకి జూలై 10th క్లోజ్ అన్నారు, అలాగే జూలై 20th క్లోజ్ అన్నారు. కానీ చూస్తే ఇంకా మనకైతే ఇంకో 3 రోజులు అయితే ఉంది ఈ రోజుతో కలుపుకొని అయితే. సో ఇంకెవరైతే రిజిస్టర్ అయితే అవ్వలేదో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రిజిస్టర్ అయితే అవ్వండి. సో డిగ్రీ అనేది డిగ్రీ ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, 3 years కూడా మీకు ఎటువంటి ఒక కాలేజ్ ఫీజు కూడా కట్టకుండా సో గవర్నమెంట్ మీ ఫీజు అయితే కడుతుంది. సో ఇలాంటి ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. సో అదేవిధంగా చూసినట్లయితే స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవబోతుంది. సో డిగ్రీలో ఎవరెవరైతే ఉన్నారో ఎన్సీసీ కానీ, లేకపోతే స్పోర్ట్స్ కానీ, లేకపోతే అదర్ కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ఈ రోజు నుంచి అలాగే 25th వరకు వెరిఫికేషన్ అయితే జరగబోతుంది. సో అలాగే ఓపెనింగ్ ఆఫ్ హెచ్ఎల్సీస్ అనేది సో మనకు తెలిసింది, అది 5th నుంచి ఓపెన్ చేశారు. సో చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అన్న వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు? సో నేనైతే జూమ్ చేసి మరి చూపిస్తున్నాను. మనకి వెబ్ ఆప్షన్స్ అయితే 26th అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఎప్పుడైతే జూలై 26th అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఆ రోజు అయితే మనకు క్లియర్ వీడియో కూడా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో పక్కా అయితే పోస్ట్ చేస్తాను. సో ఎలా వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, మంచి కాలేజీలు ఏంటి, వైజాగ్లో కానీ డిస్ట్రిక్ట్ వైజ్ కానీ పెడతాను. సో ఇలాంటి వీడియోస్ ఏమైనా చేయాలి, లేకపోతే నేను ఇంకేమైనా వీడియోస్లో ఏమైనా మెన్షన్ చేయకపోతే సో అవి కూడా చేయడానికి మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అనే మాకు ఈ టాపిక్ మీద వీడియో కావాలి, మాకు ఈ కౌన్సిలింగ్ మీద వీడియో కావాలి, మాకు ఈ డౌట్స్ ఉన్నాయని చెప్పి అయితే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, వెంటనే రిప్లై ఇస్తాను. సో ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో లాస్ట్గా మనకి అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది, మనకి ఎప్పుడైతే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ రిలీజ్ అవబోతుంది అంటే మనకి ఆగస్ట్ 8th అయితే అలాట్మెంట్ అయితే జరగబోతుంది. అంటే మీకు ఏ కాలేజ్ వచ్చిందో అనేది ఆగస్ట్ 8th కాదు సారీ ఫ్రెండ్స్, ఆగస్ట్ 3rd అయితే మనకి రిలీజ్ అయితే అవబోతుంది. సో ఆ రోజు నుంచి అయితే మనకి సింపుల్గా ఏ కాలేజ్ వచ్చిందో మనకైతే చూపిస్తుంది. సో చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ కూడా జూలై 30th అయితే ఇచ్చారు. సో అదేవిధంగా చూసుకుంటే రిపోర్టింగ్ స్టూడెంట్స్ అంటే అలౌడ్, అంటే మీకు వచ్చిన కాలేజ్ని ఏ కాలేజీలకి అయితే రిపోర్ట్ చేయాలి, మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని అయితే పట్టుకొని వెళ్ళి ఆ కాలేజీలకి అయితే వెరిఫై చేయించుకోవాలి. క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, ఇంటర్ మార్క్స్ మేము కానీ, 10th మార్క్స్ మేము కానీ వెరిఫై చేయించుకొని సో కాలేజీలో అయితే మీరు జాయిన్ అవుతున్నట్టు ఆ సీట్ని అయితే మాత్రం కన్ఫర్మ్ అయితే చేయించుకోవాలి. సో దానికి కూడా డేట్స్ అయితే ఇచ్చారు. సో చూసినట్టయితే ఆ డేట్స్ వచ్చేసరికి మనకి 5th ఆగస్టు నుంచి 8th ఆగస్ట్ వరకు అయితే ఇచ్చారు. సో ఆ లోపు అయితే మీరు కాలేజీలకి అయితే వెళ్ళి మీరు చక్కగా అయితే మీ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ని మీరు వెరిఫై చేయించుకొని మీకు రిపోర్ట్ చేయించుకోవచ్చు. సో అదేవిధంగా నెక్స్ట్ చూసినట్టయితే క్లాసెస్ ఇప్పుడైతే ఇచ్చారో అది కూడా మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు. సో మన క్లాసెస్ వచ్చేసరికి మనకి ఆగస్ట్ 5th నుంచి అయితే మనకి డిగ్రీ వాళ్ళకి ఫ్రీ కౌన్సిలింగ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సీట్ ఆగస్ట్ 5th నుంచి అయితే మనకి క్లాస్ అయితే స్టార్ట్ అయిపోతే మీరు కాలేజీకి వెళ్ళిపోతారు, మీరు జాయిన్ అయితే అయిపోతారు. సో అలాగే ఈ డిగ్రీకి సంబంధించిన సెకండ్ కౌన్సిలింగ్ కానీ, లేకపోతే అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ కానీ, లేకపోతే ఇతర కౌన్సిలింగ్ సంబంధించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానల్లో అయితే నేను పెట్టబోతున్నాను. సో ప్రతి కౌన్సిలింగ్ కానీ, అది ఏపీ ఎంసెట్ కానీ, ఈసెట్ కానీ, ఐసెట్ కానీ, ప్రతి కౌన్సిలింగ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ఉంటుంది.
సో ఇంకెవరైతే మన ఛానల్ కోసం తెలియదో మీ ఫ్రెండ్స్లోని మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా షేర్ అయితే చేయండి. సో మీరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఎందుకంటే ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రతి అప్డేట్ని కూడా నేనైతే ఛానల్లో తీసుకురాబోతున్నాను. సో ఇంకా మీకు డిగ్రీలో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఇతర వేరే కౌన్సిలింగ్లో కానీ, లేకపోతే ఏపీకి ఇచ్చే గవర్నమెంట్ స్కీమ్స్లో కానీ ఎక్కడున్నా సరే మీకైతే చూడండి, కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ప్రీవియస్గా నేను మీకు ఫీజు కూడా ఎలా పడబోతుంది, జేవీడి పడుతుందా లేదా అని కూడా ఒక వీడియో అయితే చేశాను, దాని ఐ కార్డ్స్లో అయితే ఇస్తున్నాను. సో అదేవిధంగా ఎండ్ స్క్రీన్లో కూడా నేను మీకు ఒక ప్లేలిస్ట్ అయితే డిజైన్ చేశాను, సో ఏపీ ఎంసెట్ కోసం. సో అందులో కంప్లీట్ డేట్స్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అలాగే అన్నీ అయితే ఉంటున్నాయి. సో డిగ్రీ కానివ్వండి, ఎంసెట్ కానివ్వండి, ఐసెట్ కానివ్వండి, అన్ని సెట్స్కి సంబంధించిన ఒక ప్లేలిస్ట్ డిజైన్ చేశాను. అందులో మీకు టిప్స్, ట్రిక్స్, ఇంకా బెస్ట్ కాలేజెస్, ఇంకా చాలా అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తుందో ఒకసారి ట్రై చేయండి. సో గవర్నమెంట్ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా, ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ కోసం తెలుసుకోవాలనుకున్నా సరే వాటికి కూడా సపరేట్ ప్లేలిస్ట్ వచ్చాను, ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తున్నాను. సో వాటిని అయితే చూడండి. సో సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఇలాంటి సపోర్ట్ అయితే మీకు ఉండాలని కోరుకుంటున్నాను.